మండలాలు కవర్ అయ్యే విధంగా ప్రచార కార్యక్రమాలు కూడా నేను తప్పకుండా ప్రచారానికి కూడా వస్తాను. ఇక్కడ కూడా కాదు, నల్గొండ మొత్తం కాన్స్టిట్యూన్సీతో పాటు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా వేరే జిల్లాలు మన ఉత్తర తెలంగాణలో మన పార్టీ కొద్దిగా వీపున్న జిల్లాలు కూడా ప్రచారానికి పోవాలి. మాది ఒకటే టార్గెట్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి అలా దేశం కోసం పాదయాత్ర చేసి ఇలా జీవితం లేదు, ఆయన సొంత కుటుంబం లేదు, ఇలా దేశం కోసం చూస్తున్న రాహుల్ గాంధీ నాయకత్వం ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ రుణం తీసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థను కూడా మనం పటిష్టంగా మనం ఛాలెంజ్గా తీసుకోవాలి. మనం అవతల వాడు వీక్ అయినా సరే మనం అంత ఈజీగా అవ్వదు. మళ్ళా ఇక్కడ పోటీ చేయాలంటే భయపడే విధంగా మీరందరూ కష్టపడాలి. అందుకని మీ అందరికీ మళ్ళీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఓరికైనా ఇద్దరు పోటీలు, ఇద్దరు గట్టి నాయకులు. ఓ క్యాండిడేట్ జడ్పీటీసీ అయితే ఆ జడ్పీటీసీ మొత్తం పెద్దలను నడవలేదా? నేనైతే ప్రతి ఊళ్ళో 100 గుర్తుపడతలేరు. ఎవరు వచ్చినా పనిచేస్తారు. జడ్పీటీసీ వస్తేనే పని చేయాలని చెప్పి ఆ సిస్టమ్ దగ్గర లేదు కదా. ఎవరు వచ్చినా పనిచేస్తారు. లీడర్లకు, కార్యకర్తలకు మీరే చెప్పిన, మీరే నా లీడర్లు అని. నన్ను లీడర్ చేసేవాడు లీడర్ కానీ మీరు లేకుండా నేను ఎట్లా ఎమ్మెల్యే గెలుస్తా, ఎట్లా మంత్రి అవుతా? మీరు ఏదైనా ఊరికి పోయి ఉన్నా కోట దగ్గర నాయకత్వం అంటే, అరే మీరు నాయకత్వం చేసి మీరు నాయకత్వం అంటే కావాలి. అందుకనే నాకు అలాంటి షోకులు ఏం లేవు. మనం ఈరోజు ఒకటే మన టార్గెట్, ఇన్నేళ్ళు 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఈ కాన్సెప్ట్ని మోడల్గా చేయకపోతే నా పేరు వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. మనస్ఫూర్తిగా ముఖ్యంగా రైతులకు సంబంధించి ప్రతి ఎకరానికి సొరంగం పూర్తి చేసి, కాలువల లైనింగ్ పూర్తి చేసి, రామల వెళ్లడంతో పాటు మూసి ప్రాజెక్టు ప్రక్షాళన కూడా చేస్తున్నాం. మూసి వాసన కూడా చేసి ఈరోజు ఆలయాలు గోదావరిలో ప్రాజెక్టు కూడా నేను ఎంపీగా ఉన్నాయి, అది కూడా శాంక్షన్ చేయించిన. ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ తెలంగాణలో కూడా రోడ్లు డెవలప్ చేస్తూ, ఇరిగేషన్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తూ, మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం తేవడానికి మీరందరూ కూడా నాకు అండగా ఉండాలని. అది ఎప్పుడంటే ఇలా నల్గొండలో 3 జిల్లా పరిషత్తులు మనం ఖచ్చితంగా గెలుస్తాం. మనం కూడా 12 అసెంబ్లీలో గెలిచినాం. ఒక లిల్లీపుట్ గెలిచింది కానీ గెలిచిన 2-3 వేల మెజార్టీలు గెలిచింది. ఆయన పెద్ద పట్టుకునే అవసరం లేదు. ఈసారి నేను సూర్యాపేట ఒక కాన్ఫరెన్స్ లో ఒక రౌండ్ పడితే 100% సర్పంచ్ సూర్యాపేట గెలిపించే బాధ్యత కూడా తీసుకుంది. ఆయన 5-10 ఏళ్ళు మినిస్టర్ నుండి ఒకరు పుచ్చుకున్నాడు. సరిగా బయటకు అయిపోయేది లేదు. ఇక యూనివర్సిటీ ఆయన 5 ఏళ్ళు ఎడ్యుకేషన్ విద్యాశాఖ మంత్రి, యూనివర్సిటీ లోపలికే పోలేదు. నేను 20 ఏళ్ళలో 20 శాతం పోయినా 150 కోట్లు పెట్టి ఆ బిల్డింగ్లు కట్టించి లా కాలేజీలు, ఫార్మసీ పిల్లలు ఇక్కడ చదువుకునే విధంగా పర్మిషన్ తీసుకొచ్చి వచ్చే సంవత్సరం స్టార్ట్ అవుతున్నది. అందుకని ఆయన గురించి పట్టించుకునే అవసరం లేదు. మన జిల్లాలో మన పార్టీకి ఎదురు లేదు కాబట్టి మీరందరూ కూడా జర కష్టపడి 10 రోజులు కష్టపడి ఆ తర్వాత 3 ఏళ్ళు మన గ్రామాలను అభివృద్ధి చేసుకోవడం తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ దసరా శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మళ్ళా మీ అందరూ కూడా మళ్ళా ఒక శుభవార్త ఏంటంటే మననే నేను కూడా తాత అయిపోయిన నాకు కూడా మనవరాలు మళ్ళా ప్రతీకని మా మనవరాలని ప్రతీకంగా చూసుకుంటూ మీ అందరికీ అండగా ఉంటూ నా జీవితం మీకు అనుసరిస్తూ నాకు ఒక్కటే కోరిక, నల్గొండ కాన్స్టిట్యూన్సీ అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంటే ఎక్కడైనా సరే గౌరవం లభించే విధంగా మీకు గ్రామాలని వేరే భగవాను చూసుకునే విధంగా అభివృద్ధి చేస్తానని మాటిస్తూ వచ్చే ఎన్నికల్లో మాత్రం 100% రిజల్ట్ ఇవ్వండి, నాకు గిఫ్ట్ గా ఇవ్వండి. నేను ఏ గిఫ్ట్ ఇస్తానో ఫ్యూచర్ లో మీరే చూస్తారో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం.